హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు నేను మీకు చాక్లెట్ వెనిలా మార్బుల్ కేక్ ఎలా చేయాలో చూపిస్తాను. నేను ఒక కేక్ టిన్ తీసుకొని దాన్ని ఆయిల్తో గ్రీస్ చేసుకుంటున్నాను. నా దగ్గర బటర్ పేపర్ ఉంది కాబట్టి నేను బటర్ పేపర్ వేసుకుంటున్నాను అడుగున. మీ దగ్గర బటర్ పేపర్ లేకపోతే కొంచెం మైదాని వేసుకొని స్ప్రెడ్ చేసుకోండి టిన్ మొత్తం. ఎందుకంటే కేక్ చేసుకున్న తర్వాత మనకి టిన్కి అంటుకోకుండా ఉండడం కోసం ఇలా వేసుకుంటున్నాను. ఇప్పుడు ఒక బౌల్ తీసుకొని అందులో 1/2 కప్ పౌడర్ షుగర్ వేసుకుంటున్నాను. 1/4 కప్ ఆయిల్ వేసుకొని బాగా కలుపుకోవాలి. ఇవి రెండు కలుపుకున్న తర్వాత 1 కప్ మైదా వేసుకోవాలి. 1 టీ స్పూన్ బేకింగ్ పౌడర్, 1/2 టీ స్పూన్ బేకింగ్ సోడా వేసుకుంటున్నాను. ఈ పిండి మొత్తాన్ని జల్లించుకోవాలి. నేను 1/2 కప్ మిల్క్ తీసుకుంటున్నానండి. కొంచెం కొంచెం వేసుకుంటూ కేక్ బ్యాటర్ లాగా కలుపుకోవాలి. మొత్తం పాలు ఒకటేసారి వేసుకోవద్దు. ఇవి కాచి చల్లార్చిన పాలండి. ఇలా మిక్స్ చేసుకోవాలి. కంటిన్యూస్గా విస్క్ చేయొద్దు. అలా చేస్తే కేక్ మనకు సరిగా పొంగదు, ఫ్లఫీగా రాదు కేక్. నేను బ్యాటర్ కొంచెం థిక్గా ఉందని మరి కొంచెం పాలు అలాగే 1 టీ స్పూన్ వెనిలా ఎసెన్స్ వేసుకొని కలుపుకుంటున్నాను. ఇలా రెడీ అయిపోయిన బ్యాటర్ని, హాఫ్ బ్యాటర్ని ఒక వేరే బౌల్లోకి తీసుకోవాలి. ఇలా సగం తీసుకొని పక్కన పెట్టుకొని ఈ మిగిలిన బ్యాటర్లో 1 టేబుల్ స్పూన్ కోకో పౌడర్ వేసుకుంటున్నాను. మనకు కోకో పౌడర్ వేసుకున్న తర్వాత బ్యాటర్ బాగా థిక్గా అయిపోతుందండి. ఆల్రెడీ మన దగ్గర మిగిలించిన పాలు ఉన్నాయి కదా, ఆ పాలు ఇప్పుడు ఇందులో వేసుకొని కలుపుకోవాలి. ఈ మిగిలిన పాలు వేసుకొని కలిపేసుకోవాలి. మనం గ్రీస్ చేసి పెట్టుకున్న కేక్ టిన్ని తీసుకొని ఇలా కేక్ని బ్యాటర్ని వేసుకోవాలి.
1 స్పూన్ కోకో పౌడర్ మిక్స్ చేసిన బ్యాటర్, 1 స్పూన్ నార్మల్ కేక్ బ్యాటర్ని వేసుకోవాలి. ఇలా బ్యాటర్ మొత్తం వేసుకోవాలి. ఇందులో ఉన్న ఎయిర్ బబుల్స్ పోవడం కోసం ఇలా ట్యాప్ చేసుకోవాలి. డైరెక్ట్గా ఇలాగే కుక్ చేసుకోవచ్చు. కొంచెం డిజైన్ కోసం నేను టూత్ పిక్ యూస్ చేసి డిజైన్ వేసుకుంటున్నాను. మీకు ఏ డిజైన్ కావాలంటే ఆ డిజైన్ ఇలా చేసుకోవచ్చు. ఒక లోతుగా ఉన్న పాత్రను పెట్టుకొని 10 మినిట్స్ ప్రీ హీట్ చేసుకోవాలండి. 10 మినిట్స్ హీట్ అయిన తర్వాత ఇలా ఒక రింగ్ స్టాండ్ కానీ రింగ్ కటర్ కానీ పెట్టుకొని మనం కేక్ టిన్ని ఇలా పెట్టుకోవాలి. దీనిని 40 to 50 మినిట్స్ బేక్ చేసుకోవాలి లో ఫ్లేమ్లో. హై ఫ్లేమ్ పెట్టొద్దండి, మాడిపోతుంది. 50 మినిట్స్ తర్వాత మనకు కేక్ రెడీ అయిపోతుంది. ఒక టూత్ పిక్ తీసుకొని ఇలా చెక్ చేసుకోండి. ఏమీ అంటుకోవట్లేదు అనుకుంటే మనకు కేక్ రెడీ అయిపోయినట్టే. కేక్ని బాగా చల్లారి పెట్టుకోవాలి. ఒక చాక్ తీసుకొని ఇలా ఎడ్జెస్ మొత్తం అనుకోవాలి. ఇలా ఒక ప్లేట్ పెట్టుకొని అన్మోల్డ్ చేసుకోండి. మనం వేసుకున్న బటర్ పేపర్ని తీసేసి సర్వ్ చేసుకోవచ్చు. మనకు కేక్ రెడీ అయిపోయింది ఫ్రెండ్స్. మీకు నచ్చితే తప్పకుండా ట్రై చేయండి. చూస్తున్నారు కదా ఎంత స్పాంజీగా వచ్చిందో కేక్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మీకు నా రెసిపీ నచ్చినట్లయితే తప్పకుండా లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి.